గుంటూరులోని మోహన్ బాబు యూనివర్సిటీపై ఏపీ ఉన్నత విద్యా మండలి సీరియస్ అయింది. విద్యార్థుల నుంచి ఎక్కువ ఫీజులు వసూలు చేయడం, ఆదాయాన్ని వెల్లడించకపోవడం, విద్యార్థుల హాజరు నిర్వహణలో అవకతవకలు, ఒరిజినల్ సర్టిఫికెట్లను నిలిపివేయడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. మోహన్ బాబు యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేయాలని ప్రభుత్వానికి ఉన్నత విద్యా మండలి సిఫార్సు చేసింది. 2022-23 నుంచి గత ఏడాది సెప్టెంబర్ 30 వరకు విద్యార్థుల నుంచి మోహన్ బాబు ప్రైవేట్ విశ్వవిద్యాలయం అదనంగా 26 కోట్ల 17 లక్షలు వసూలు చేసినట్లుగా కమిషన్ తేల్చింది. ఈ మొత్తాన్ని విద్యార్థులకు 15 రోజుల్లో చెల్లించాలని ఆదేశాలిచ్చింది. ఇక మరోవైపు మోహన్ బాబు యూనివర్సిటీకి 15 లక్షల జరిమానా విధించింది. అలాగే విశ్వవిద్యాలయం అనుమతి, గుర్తింపును రద్దు చేయాలని ప్రభుత్వానికి విద్యా కమిషన్ సిఫార్సు చేసింది. గత ఏడాది పేరెంట్స్ అసోసియేషన్ నుంచి మోహన్ బాబు యూనివర్సిటీకి వ్యతిరేకంగా ఉన్నత విద్యా మండలికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. ముఖ్యమంత్రి ఆఫీస్కు కూడా కంప్లైంట్స్ వచ్చాయి. ఫిర్యాదులపై సుదీర్ఘ విచారణ జరిపిన ఏపీ ఉన్నత విద్యా మండలి మోహన్ బాబు యూనివర్సిటీపై వచ్చిన ఆరోపణలు అంతా నిజమే అంటూ నిర్ధారించింది.